హలో ఎవరివన్, వెల్కమ్ టు బెస్ట్ ప్రొజెక్టర్. దిస్ ఇస్ విఎస్ఆర్ ఫర్ సుజన్. చాలా రోజుల తర్వాత చాలా చాలా హైప్ తోనే గ్లోబ్ ట్రాటర్ వారణాసి టీజర్ రిలీజ్ అయిపోయింది. టైటిల్ ఇది కాదా లేదా అన్న దగ్గర నుంచి ఆఖరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది, ఏం ఎక్స్పెక్ట్ చేయమని. ఐడియా అంతా మనం కానీ మనం అంతా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది. ఏదో ఒక చిన్న చిన్న లీక్ ఎక్కడో దగ్గర వస్తూ వచ్చింది, పేరు కావచ్చు, ఆ సీన్ లో ఉండదు కావచ్చు, కనెక్షన్స్ కావచ్చు, ఏదో ఒకటి. సో ఎక్స్పెక్టేషన్స్ తగ్గించేది మాత్రం ఎప్పుడు రాజమౌళి అలా చేయరు కదా. సో ఆబ్వియస్లీ పోస్టర్స్ అవన్నీ రిలీజ్ అవ్వగానే పిచ్చ ట్రోలీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది రాజమౌళి గారు కూడా కొత్త కాదు. కొంచెం ఏదో చేయడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా మిగతాదంతా కొంచెం ఓకే. ఏదో చేసినా కూడా మరీ అంత అధ్వానంగా నేను చేయలేదు, రాజమౌళి గారి స్టైల్లోనే ఉంది. ఇట్స్ అంటే అంటే టీజర్ అంతా బానే ఉంది. కానీ బాబే కొంచెం నీకు ఆ ఏవి వల్ల ఫేస్ కొంచెం అంటే నీకు అది ఏ అని అర్థమైపోతుంది. అంటే ఇది ఈజ్ గ్లోబల్ నాట్ సినిమా. ఇక్కడ ఎలా అంటే వేరే ఏ డైరెక్టర్ అయినా ఈ విజువల్స్ ఇస్తుంటే నువ్వు ఇంత బాధపడకపోదు, అంతే కదా. అది నేను ఎందుకంటే డిసప్పాయింట్ అయ్యాను. మెయిన్ టీజర్ అంతా బాగుంది కానీ బాబే కొంచెం అది ఏ జనరేటర్ అనిపిస్తుంది. ఏ జనరేటర్ అనుకుంటాను. దానివల్ల కొంచెం తేడాగా అనిపించింది. ఎందుకంటే ఆ హెయిర్ ఇదంతా కొంచెం బట్ అంటే మనం తప్పుగా అనుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఇది జస్ట్ కాన్సెప్ట్ వీడియో అంతే కదా. జస్ట్ చిన్న టైటిల్ కాన్సెప్ట్ అనౌన్స్మెంట్ లాంటిది ఇది అసలు, అంతే. అంటే అనౌన్స్‌మెంట్. మనం ఇలా కూడా ఆలోచించుకోవచ్చు, టైటిల్ అనౌన్స్మెంట్ కి ఎంత రచ్చ చేశారంటే సినిమా రిలీజ్ ఏ ఇంత లెవెల్లో ఉండదు చేస్తారు. అని. అంటే మనం ఎందుకు డిసప్పాయింట్ అయ్యామంటే ద స్టాండర్డ్స్ హి క్రియేటెడ్. అంత స్టాండర్డ్స్ అంత క్రియేట్ చేశారు కాబట్టి మనం డిసప్పాయింట్ అయ్యాం గానీ, జనరల్‌గా ఏదో ఒక మామూలు డైరెక్టర్ చేస్తే అమ్మ బాబోయ్! అంటాం. ట్రోలింగ్ ఇక్కడి నుంచే కాదు, ఫస్ట్ నుంచి వస్తున్నది. ఎప్పుడైతే 'కుంభ' పోస్టర్ రిలీజ్ అయిందో, అది ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది ఇంకా ఏమి అసలు చూపించలేదు కదా మనకి. అంటే జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. 'మందాకిని' పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది చిన్నది అంతే. సో, ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎస్ఎస్ రాజమౌళి. అదే అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంత టైం తీసుకుంటున్నాడంటే ఆయన ఏదో ఒకటి చేస్తారు. హ్యాండ్స్ అన్ని డాక్టర్ ఆక్టోపస్ లో ఉన్నాయనొచ్చు, లేదా ఇక హ్మ్. వీల్ చైర్ అదంతా కూడా. కొంతమంది ఏమో కాల్ అంటారు, కొంతమంది ఏమో 24 అంటారు. మీకు ఎలా అంటే వీల్ చైర్ లో కూర్చొని ప్రతి ఒడిది కాల్ని అసోసియేట్ చేసుకుని, అంటే మీకు అర్థమవుతుంది కదా. అది అలా చేసేనే కదా. సో ఆ స్టోరీకి నీ అవసరమై ఉండొచ్చు. ఎలా కనెక్ట్ చేస్తారో అంటే వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేస్తారనేది ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఇంకోటేంటంటే ఇప్పుడు విలన్ ఏదైతే మన 'కుంభాద్' ఉందో, కీరవాణి గారు అతని గురించి మాట్లాడారనమాట. అంటే నేను ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడతాను. ఈ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సినిమాలో అంటే ప్రపంచంలోనే చాలా స్ట్రాంగెస్ట్ మ్యాన్. అతనికి ఒక కలొచ్చింది. ఆ కల మిగతా వాళ్ళకి చెప్తే ఆడిని పిచ్చోడిలా చూస్తున్నారు. ఇది అతను కాంటెక్స్ట్ ఇచ్చాడనమాట. నేనేం చెప్పను, జస్ట్ ఒక క్యారెక్టర్ గురించి చెప్తాను. 'కుంభ' గురించి ఇది అతని స్టేట్మెంట్. అండ్ రాజమౌళి గారు కూడా ఏమన్నారు, ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఏదో హి ఈస్ వన్ ఆఫ్ ది స్కేరియస్ట్ విలన్ అన్నట్టు ఒక ట్వీట్ ఏసారు నువ్వు చూస్తే. ఓకే. ఇప్పుడు టీజర్ లో చూపించిన విజువల్స్ వచ్చేస్తే ఆ మహేష్ బాబు గారి విజువల్ అది ఒక్కటి కొంచెం డ్రాబ్యాక్ లా అనిపించిన. ఫ్యాన్ మేడ్ అంటే నమ్మేశాను నేను. అది ఫస్ట్ ఫ్యాన్ మేడ్, ఎందుకంటే ముందే రిలీజ్ అయిపోయింది కదా. అదే సో ట్విట్టర్‌లో అంతా అదే చేసింది. నేను నీకు పెట్టాను ఫ్యాన్ మేడ్ ఫ్యాన్ మేడ్ అంటే నమ్మేశాను నేనైతే. కానీ ఆ ఒక్క విజువల్ కొంచెం కాసేపు పక్కన పెట్టుకుంటే మిగతావన్నీ మీకు ఆఫ్రికా నుంచి ఒక విజువల్ చూపిస్తారు. ఇంకోటి ఫస్ట్ ఆస్ట్రోనట్ పడింది. సాంబవి ఆస్ట్రోనట్ పడుతుంది. అది కూడా డిఫరెంట్ టైమ్ లైన్స్ చూపిస్తారు. అందుకనే నీకు హ్యాష్ ట్యాగ్ టైమ్ ట్రాటర్ అని కూడా పెట్టారు. డిఫరెంట్ టైమ్ లైన్స్ కూడా జరుగుతుంది. అది కూడా అన్నీ చాలా బాగున్నాయి చెప్పాలంటే. మనకు ఏంటది ఒక యాస్ట్రాయిడ్ పడుతుంది. అది శాంభవి అని చెప్పి ఒక యాస్ట్రాయిడ్ పడుతుంది. అక్కడ ఒక 350 CE అనేది చూపిస్తారు. సారీ డేట్స్ అనేది చూసుకోలేదు నేను, బట్ ఒక టైమ్ లైన్ వేసి ఫస్ట్ యాస్ట్రాయిడ్ చూపిస్తారు. యాస్ట్రాయిడ్ తర్వాత ఆర్కిటిక్ దగ్గర నుంచి అడవుల్లో చూపిస్తారు. ఒక కేవ్స్ ఏవో చూపిస్తారు. కేవ్స్ తర్వాత ఆఫ్రికా అడవులు చూపిస్తారు. ఆ అడవుల్లోంచి హిప్పోపోటమస్ లోంచి నోట్లోంచి మళ్ళీ అంటే కొంచెం ఆ లోపలికి వెళ్ళి త్రేతాయుగం లోపలికి. త్రేతాయుగంలో రాముడి బాణం నుంచి ఓపెన్ అయిన తర్వాత నీకు వారణాసి మన త్రిశూలం కనిపిస్తుంది అనమాట. అప్పుడే మహేష్ బాబు. ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను. ఇందులో రాజమౌళి గారు ఏం చెప్పారంటే మహేష్ బాబుకి రాముడి గెటప్ వేసి తీశారంట. అంటే చిన్న సీక్వెన్స్ ఉంది. నేను జనరల్ గా మహాభారతం నుంచి తీయాలనుకుంటున్నాను కదా, అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా. కానీ నేను ఈ సినిమా రామాయణంలో ఒక పార్ట్ తీసుకొని స్టార్ట్ చేస్తానని నేను అనుకోలేదు. అండ్ మహేష్ బాబు గారిని శ్రీరాముడిలా గెటప్ వేసి తీసాము అని చెప్పారు. అది ఎన్ని సెకండ్లు ఉన్నా పర్వాలేదు, నీకు మిరాయిలో రాముడు ఎంట్రన్స్ వస్తే ఏమైపోద్ది నా డైరెక్టర్లు ఎక్స్పెక్ట్ చేశారో అది నిజంగా ఈ సినిమా జరిగిపోద్ది. నువ్వు ఎప్పుడు చూసినా
రాముడు గాని, కృష్ణుడు గాని అందరూ ఏమంటారు? మహేష్ బాబుయే బావుంటాడు. మహేష్ బాబు అదే బావుంటాడు. అంటే నీకది అరే! నీకేంటి దేవుళ్ళంటే అంటే వాళ్ళకు మహేష్ బాబు ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ అంటే మంచి మనిషి అలాంటి ఒక క్యారెక్టర్ హ్మ్. కొంచెం ప్లే చేస్తారు. ఆ! ఆ! దేవుళ్ళ కంటే మంచోళ్ళు ఇంకెవరుంటారు చెప్పు అందులో వాళ్ళిద్దరు హ్మ్. రాముడు అంటే నీకు ఇంకా ఎపిటోమ్ ఆఫ్ గుడ్‌నెస్ కదా! హ్మ్. మంచితనానికి హ్మ్. మారిపోయారన్నట్టు. అలాంటి అదే. మనిషి ఈ క్యారెక్టర్ కొంచెం సెట్ అవుతారని. పైగా మనిషి హ్మ్. ఆహ్, లుక్స్ వైసే కాదు నీకా ఫిజిక్ కూడా బావుంటుంది. సెట్ హ్మ్. అవుతారు. హ్మ్. ఎందుకంటే నీకెప్పుడు రాముడిని, కృష్ణుడిని ఎవరు నీకు అంటే కండలు తిరిగిపోయిన వీరుల్లో చూపించరు. జస్ట్ వాళ్ళు హ్మ్. హ్మ్. ఎంతసేపు రాముడైతే తన క్యారెక్టర్‌తోని, కృష్ణుడైతే తన ఇంటెలిజెన్స్‌తోని వీటితోనే మొత్తం హ్మ్. గేమ్ అంతా ఆడిస్తారు. సో, హ్మ్. ఆ 2 క్యారెక్టర్స్‌కి ఇతను సెట్ అవుతారనిపిస్తది. సో, మనకు ఆబ్వియస్‌లీ హ్మ్. హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్ ఎలానో ఉంటాయి. చూడాలి హ్మ్. మరి ఏం హ్మ్. హ్మ్. చేస్తారనేది. ఆ సీన్ మాత్రం ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అది ఎప్పుడు ఎప్పుడైతదో లేదో మనకు తెలీదు గానీ అదే. అదే అసలు హ్మ్. ఆయనేం మెన్షన్ "అరేయ్! చెప్పారంటే రాజమౌళికి తెలుసురా ఖచ్చితంగా పెడతారురా సీన్. ఆ హ్మ్. సీన్ పెట్టకపోతే ఆయనేం పెట్టి చెప్పారంటే, ప్యాక్ చేసేస్తారు." "నేను పిక్ తీసుకొని వాల్ పేపర్‌గా పెట్టుకున్నాను. కానీ ఎవడైనా చూస్తాడేమో అని మళ్ళీ తీసేసానని" చెప్పాడు. అదే. స్టార్ రిలేటెడ్ స్టఫ్ ఏదైతే ఉందో అది స్టిల్ ఐ మీన్ దాన్నేమంటారు ఆర్కిటెక్ట్‌లోనే ఉంది. మనకొక ఏదో ఏంటిది మీకు ఎలా అయితే 'హనుమాన్' సినిమాలో మంచులో ఇరుక్కుపోయిన ఆంజనేయ స్వామి ఎలా ఉంటదో అలానే ఒక మంచు నిండిపోయి అందులో ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఉన్నదన్నట్టు చూపిస్తారన్నమాట. హ్మ్. సినిమా చూపిస్తారు. ఎక్కువ సేపు ఉండదు. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇన్ని రోజులు నేనైతే ఏమనుకున్నానంటే పర్సనల్లీ ఈ సినిమా ఒక వేలో ఎళ్తది. అంటే 'సంజీవని' మనకు తెలిసిందే కదా! ఒక స్టోరీ లైన్ అయితే బయట సర్క్యులేట్ అవుతుంది. ఆహ్, ఆహ్, బ ఎవరు 'కుంభ' అయితే హ్యాండిక్యాప్డ్ కాబట్టి తను మళ్ళా తిరిగి రావడం కోసం సంజీవని కోసం ఎతుకుతున్నాడు. సో, అందుకనే రుద్ర హెల్ప్ తీసుకుంటాడని. బట్ ఇక్కడ చూసినట్టయితే రామాయణం ఒక పార్ట్ మాత్రమే. ఎగ్జాక్ట్‌లీ మొత్తం సినిమా అంతా రామాయణం మీద బేస్ అయ్యింది కాదు. అదే. అదే. హ్మ్. సో, 'వారణాసి' అని టైటిల్ పెట్టరు కదరా! ఉత్తి రామాయణంకి లింక్ హ్మ్. అయ్యి ఉంటే. శివుడికి కూడా కనెక్షన్ ఉంటుంది. హ్మ్. అండ్ అదేంటంటే రామాయణాన్ని కూడా దాటి ముందుకెళ్ళింది. హ్మ్. సో, దట్ ఈస్ వాట్ మేక్స్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. అంటే ఓకే. స్టార్టింగ్ ఎక్కడొచ్చింది? హ్మ్. దీనికి వీళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసే ఈ పాయింట్‌కి స్టార్టింగ్ ఎక్కడొచ్చింది? దానికి హ్మ్. దీనికి హ్మ్. ఎలా కనెక్షన్ వస్తుంది? దీనన్నిటికి రామాయణం కనెక్షన్ ఏంటి? హ్మ్. హ్మ్. అంటే నీకు ఇవి ఎలా అంటే ఆన్ పేపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఎందుకంటే మనకు తెలుసు రాజమౌళి గారు ఖచ్చితంగా అంటే ఒక మంచి పాయింట్‌ని ఎంత బాగా చూపించగలరో మనకు తెలుసు. విజువల్స్ పరంగా నాకు ఈ హ్మ్. రోజుకి డౌట్ లేదు. హ్మ్. 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 మనకి ఏదన్నా అంటే ఎంత పకడ్బందీగా స్టోరీ లైన్ తీసుకుంటారనేదే ఉంది. అండ్ నాకైతే ఈ హ్మ్. లైన్ విన్న తర్వాత జెన్యూన్‌లీ ఇంట్రిగింగ్ అంటే గ్లోబల్‌గా ఎళ్తున్నాం అన్న దానికి నాకు ఇంక నమ్మకం వచ్చిందింకా. అంటే 'కుంభ' అంటే నువ్వేమనుకుంటున్నావు? ఈ కుంభకర్ణుడి కొడుకు గూడా 'కుంభ' ఆ! అని కుంభకర్ణుడికి కొడుకులు విన్నాను. ఉన్నారు. కుంభ అంటున్నారని అదే విన్నాను. కుంభ ఇంకోటేంటంటే అండ్ కుంభ అని ఇద్దరుంటారనమాట కొడుకులు. ఆ! యాహ్! ఇద్దరు రామాయణంలో చనిపోతారు. హ్మ్. సో, బట్ అంటే నీకు ఇంకేంటంటే అమృత కలశం. ఆ కుంభ అనే పేరు దాంతోనే కలశంలో వస్తుందనమాట. ఆ! అదే. ఆ! యాక్చువల్లీ దీనికి ఇంకో తెలుసది. స్పెక్యులేషన్ ఇది ఇప్పుడు ఇంకా మరి పెట్టి లాభం లేదు గానీ, ఒకప్పుడు రాజమౌళి గారు గరుడను సినిమా తీస్తారని ఒక రూమర్ ఉండేదనమాట. హ్మ్. హ్మ్. ఈ సినిమాకి గరుత్మంతుడు కూడా 'గరుడ' అని పెడతారని చిన్న రూమర్ గూడా ఉంది కదా! అదే. ఇప్పుడు మరి హ్మ్. ఇంక పెట్టలేరులే కదా! సో, అదే. ఏంటంటే నీ గరుత్మంతుడికేంటంటే వాళ్ళ మదర్‌కి మాటిస్తాడు. వాళ్ళ పిన్న తల్లికి మాటిస్తాడన్నమాట. అమృతం తెస్తానని జెప్పి. సో, హ్మ్. హ్మ్. ఇంద్రలోకానికెళ్ళి అమృతం తెచ్చుకొచ్చేస్తాడు హ్మ్. హ్మ్. గరుత్మంతుడు. గరుత్మంతుడు అమృతాన్ని తెస్తున్నప్పుడే 4 చోట్ల పడుతుంది. ఓకే. హరిద్వార్ ఒకటి అందులో. మిగతా 3 ప్లేసెస్ కొంచెం నాకు గుర్తులేదు. సారీ ఫర్ థట్. అంటే హ్మ్. అక్కడే కుంభమేళా జరుగుతుందన్నమాట. కుంభమేళా. ఓకే. ఆ! 'కుంభమేళ' ఆ! సో, నీకెందుకంటే ఒక దగ్గర పాయింట్‌లో ఏంటంటే నీకు వారణాసి చుట్టుపక్కలోనే అనుకుంటాను. ఘాట్ పేరు చూపించి ఒక పెద్ద పవర్ గూడా ఎళ్తున్నట్టు చూపిస్తారు. అదే 'మందాకిని ఘాట్' ఏదో ఉంటుంది. మందాకిని ఘాట ఒక హ్మ్. పవర్ సోర్స్ ఏదో హీరోయిన్‌ది. ఎళ్తున్నట్టు పైకి చూపిస్తారు. సో, నాకు హ్మ్. తెలిసి అవును. అమృతాన్నయితే 'మందాకిని' కనెక్ట్ అంటే చేస్తారనిపిస్తుందిరా నాకెందుకో. ఏమో మరి అంటే శివుడి ఎలా డాటర్ లాగా అని విన్నాను. హ్మ్. అంటే నేను చూసిన దాని ప్రకారం. మందాకిని అంటే శివుడి డాటర్ అంట. అంటే డాటర్ అంటే ఇన్ ద సెన్స్ హ్మ్. హ్మ్. గంగా పెట్టుకుంటారు కదా! ఇంకా అలాగొక ఫార్మ్ అయిన ఒక రివర్ హ్మ్. శివుడి డాటర్ అని అంటారు. సో, ఓకే. కొన్ని లింక్స్ అంటే శివుడికి అంటే ఒక వైల్డ్ త్రేతాయుగం. థియరీరా. వైల్డ్ థియరీ కొడుతుందేంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా! గరుత్మంతుడు అమృతం తీసుకెళ్తాడు అది ఇదని. హ్మ్. అంటే ఇది ఇలా జరగదు. జస్ట్ వైల్డ్ థియరీ. ఆ అమృతం మనకు ఆ యాస్ట్రాయిడ్‌లో ఏదైతే పడుతుందని చూపించారో అదే అమృతపు చుక్క అయితే అదే. హ్మ్. 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 అంటే వైల్డ్ థియరీ అయ్యుండకపోవచ్చు. వేరే ఇంకేదైనా అయ్యుండొచ్చు. మనకు తెలియని పురాణాల్లో మనకు తెలియనివి చాలానే జరిగినాయి. మన భూమి మీద చాలానే హ్మ్. అవుతున్నాయి. ఏ హ్మ్. రకంగానైనా కనెక్ట్ దట్స్ వాట్ మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్ కదా! అంటే హ్మ్. మనకు తెలియని స్టోరీని అంటే మనకు తెలియని మన స్టోరీని రాజమౌళి గారు చెప్పడం కంటే అంటే రాజమౌళి గారు అందరికీ తెలిసేలా చెప్పబోతున్నారు. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి డైలాగ్ రైటర్ దేవకట్ట గారు. అది చాలా బాగా గుర్తు హ్మ్. చేశారు. చాలా బాగా గుర్తు చేశారు. హ్మ్. అది హ్మ్. ఆయన వే ఆఫ్ టేకింగ్ అంతా కూడా టూ రియలిస్టిక్ ఉంటుంది నీకు.
హ్మ్. నిజాలు చెప్పేస్తారు. అంటే తట్టుకోలేని అదే. నిజాలు అదే. చెప్పేస్తారు. హ్మ్. హ్మ్. నీకు అర్థమవుతుంది కదా! ఒక అంటే అతను ఇంకా బ్రూటల్లీ హానెస్ట్ టైపు. హ్మ్. బ్రూటల్లీ హ్మ్. హానెస్ట్ నీకు సినిమాలో కూడా అంతే బ్రూటల్లీ హానెస్ట్ ఉంటారు. ఆ ఇంచుమించు యాహ్! విజువల్స్‌లో హ్మ్. కూడా. అఫ్‌కోర్స్ అంటే ఆయనకి తగ్గట్టే 'రిపబ్లిక్' తీస్తారని చెప్పలేం కదా! హ్మ్. బట్ హ్మ్. రాజమౌళి గారి సినిమాలన్నీ కూడా ఒక గ్రాండియర్ సెట్టింగ్ వాళ్ళ మాటలతో సహా హ్మ్. ఒక రకంగా ప్రతి సీను, ప్రతి దీంట్లోనూ కూడా ఒక ఆ గ్రాండ్‌నెస్ కనిపిస్తది. అట్‌లీస్ట్ హ్మ్. పోస్ట్ బాహుబలి చెప్తున్నాను. అంతకు ముందు కూడా ఉండేది. హ్మ్. నీకేంటంటే చిన్న సీన్‌లో కూడా నీకు ఆ ఎమోషన్ ఫీల్ అవుతావు నువ్వు. ఇప్పుడు ఒక హ్మ్. హీరో హ్మ్. ఎళ్లి విలన్ కొడుతున్నాడంటే కొట్టాలనిపించేలాంటి ఎమోషన్ నీకొస్తది. హ్మ్. హ్మ్. ఆ ఎమోషనల్ ప్లే బావుంటది. విజువల్ డైరెక్షన్ హ్మ్. కావచ్చు, ఎమోషనల్ ప్లే కానీ అది నీకు క్లియర్‌గా కనిపిస్తదనమాట. సో, వాళ్ళిద్దరి కొలాబరేషన్ ఎలా ఉంటదో చూడాలి. అండ్ ఐ యామ్ హ్మ్. మేకింగ్ ఎక్సైటెడ్ ఫర్ అంటే చూద్దాం. స్కై ఈస్ ది లిమిట్. 120 కంట్రీస్‌కి ఒక్కడే దేవుడు. 120 జై దేశాలు బాబు. మరి అదే గదా! హ్మ్. దేశానికి 10,00,00,000 యేసుకున్న 1,200,00,00,000 నాకైతే వీళ్ళు అదే. డెఫినైట్లీ 1,000,000,000 టార్గెట్ చేస్తారనిపిస్తుంది. ఆ! ద ఆ! వే దే ఆర్ గోయింగ్ అరౌండ్ అంటే గట్టిగా కొడతది. హ్మ్. హ్మ్. ఇంకా చాలా గట్టిగా కొడతది. మన అంటే విషయం అంటే మామూలు 1,000,000,000 అంటే ఏదో 8,500 క్రోర్స్ ఎంతో. 8,600 హ్మ్. క్రోర్స్ చాలా ఎక్కువ కదా! నువ్వు ఈ మామూలు టాక్‌తో నడిచినా గట్టిగా గట్టిగా కొట్టేసేసిద్ది. కొట్టేస్తుందంట. నీకు ఏం హిట్ అంటే అంటే ఇంక హిట్. ఇదిప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇండియాలో హిట్, ఇండియాలో సూపర్ హ్మ్. హిట్. మిగతా హ్మ్. కంట్రీస్‌కి ఎలా రీచ్ అవుద్దనే చూస్తున్నారు ఇప్పుడు. అది. ఆ! అందులోకి రాజమౌళి మార్కెటింగ్ జీనియస్ కూడా మనం ఇక్కడ కొంచెం మాట్లాడుకోవాలి. హ్మ్. ఎందుకంటే హ్మ్. 'బాహుబలి' కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ చేశారు. 'బాహుబలి ఎటర్నల్ వార్' కూడా వస్తుంది. హ్మ్. హ్మ్. ఆయన స్కేల్ ఏంటి? ఒక ఒక వే ఆఫ్ టేకింగ్ అతన్ని మన ఇండియన్ సినిమాకి ఎలా అయితే ఓవరాల్ అన్ని ఇండస్ట్రీస్‌కి ఆయన్ని పరిచయం చేసిందో, అదే మూవీని వాళ్ళు వరల్డ్ ఆడియన్స్ కూడా ఎసారు. మొన్న లాస్ట్ టైమ్ రీ హ్మ్. రిలీజ్‌లో. అది మనకసలు కానే కాదు. మన కోసం కాదు. మనం జస్ట్ ఏదో చూస్తారులే మళ్ళా అనుకునే ఎసారు గానీ, అది హ్మ్. గ్లోబల్ ఆడియన్స్ రీచ్ అవ్వడానికి. సో, ట్రిపుల్ ఆర్ అనేది ఏంటంటే, నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వెవరైనా కొత్త సినిమా డైరెక్టర్ పేరు విన్నావు అదే వేరే ఇండస్ట్రీలో డైరెక్టర్ పేరు విన్నావనుకో, ఆహా! ఇతను కొత్తోళ్ళలానే చూస్తావు కదా నువ్వు. నీకు అతని ప్రీవియస్ వర్క్స్ అర్థమైన తర్వాతే కదా! ఇతని కాలిబర్ ఏంటి, ఏం అంచనా అది. వేయొచ్చని అర్థమవుతుంది. హ్మ్. వాట్ హ్మ్. వి కెన్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ హిమ్ అని. అన్‌రియల్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోనీయకుండా ఆఫ్‌కోర్స్ అనొచ్చు అందరూ ఎక్కిరిస్తారు ఎప్పటికైనా ఆయనలో ఫిజిక్స్ డ్రాబ్యాక్స్ ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు. హ్మ్. అల్టిమేట్‌లీ నీకు సినిమాకెళ్ళిన తర్వాత నువ్వేది ఏంటి ఈ సినిమా అని నచ్చే ఛాన్స్ అయితే అది. లేదు. హ్మ్. అంటే నీకు ఇప్పుడు లాజిక్స్ ఎప్పుడు ఎతుకుతావు? హ్మ్. సినిమా బాలేదు. నానేనప్పుడు అదే. కానీ 'రాజమౌళి' సినిమాలో మనం లాజిక్స్ ఎతకం. అదే. అది. అంటే ఇది నువ్వు నువ్వు జనరల్‌గా చూసుకుంటే. మరి సినిమా వరస్ట్‌గా ఉంటేనే ఏందిరా ఇది అని అనుకుంటాం గానీ, 'బాహుబలి' సినిమాలో ఎవడు మామూలుగా లాజిక్‌లు ఎతికాడులేదంటే అదే 'బాహుబలి చూసిన 2' వెంటనే. కూడా. ఏదో పోనీ ఆ! కొన్ని రోజులు పోయిన చూసాడు. తర్వాత అదే ఇప్పుడు 5, 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడు ఎతకడం వేరు. అదే ఆఫ్టర్ ఆ! ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత ఇది చట్నీలో వంగ తీసేస్తాడు ఇలా సింపుల్. అంటున్నారు గానీ. అప్పుడు థియేటర్ నుంచి హ్మ్. బయటకొచ్చాక ఎవడు అరే! ఎలా తీసాడురా అని తప్ప ఇంకేం అది. మాటలుండవు. హ్మ్. హ్మ్. సో, దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీస్. ఇన్‌ఫాక్ట్ ది హ్మ్. బిగ్గెస్ట్ మూవీ. వి హ్మ్. మేమిద్దరం అయితే చాలా మా ఇద్దరికి నంబర్ 1 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయితే ఇదే. హ్మ్. దాని ఇది తర్వాత ఇంకా ఏమన్నా చెప్పాలంటే చాలా చిన్న ఈవెంట్. హ్మ్. చాలా చిన్న ఈవెంట్. కానీ ఇంత గ్రాండ్‌గా చేశారంటే మరి మిగతావి ఎలా ఉంటాయో మనం అదే కదా! మీకనిపించిందో టీజర్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకేమైనా ఇంట్రెస్టింగ్‌గా తెలిసుంటే ఆ 'షాంబరి' ఆహ్, యాస్ట్రాయిడ్ గురించి కావచ్చు యాక్చువల్ లేదా గురించి. మీరే సీన్ తీసుకొని చేస్తారనుకున్నాం. మేమిద్దరం అయితే పర్సనల్లీ హ్మ్. ఆబ్వియస్‌లీ ఆంజనేయ స్వామిని అదే మీకు ఒక షాట్‌లోనే ఆంజనేయ స్వామిని చూపిస్తారు, హ్మ్. రాముడిని చూపిస్తారు, వీళ్ళందరిని చూపిస్తారు కాబట్టి మేమిద్దరం అయితే ఇప్పటికి సంజీవని దాని మీద అనుకుంటున్నాం. అంటే సంజీవని తీసుకొచ్చే షాట్ అని అనుకుంటున్నాం. సినిమా అంతా దాని చుట్టే రివాల్వ్ అవుతుంది అనుకుంటున్నాం. బట్ మీకేమనిపిస్తుంది? మీరు ఇంకేదైనా సీన్ ఆహ్, మీ థియరీస్ మీ ఇవన్నీ థియరీస్ ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై హ్మ్. సైడ్ గైస్. థాంక్ యూ.